దేవునికి స్తోత్రం. రాకడ వర్తమానం విలుచున్న ప్రతి సహోదరుడును సహోదరిని ప్రభుని యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన సహోదరుడా, ఈరోజు అంశము విందులు అనే అంశమే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 22వ వచనంలో మనము కొన్ని విందుల గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎస్తేరు ప్రేమ విందు చేసి శత్రువుని జయించింది. ప్రియమైన దేవుని విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినముల అన్నీయు వారికి సిద్ధపరిచెను. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని ముద్దికై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని చెప్పుకొనిది. ప్రియమైన దేవులారా, శత్రువులను జయించటానికి ఎస్తేరు విందు చేసి ఆ విందుకు రాజుగారిని పిలిచి తన వంశమును, తన ప్రజలను, తన యొక్క పినతండ్రిని అందరినీ కాపాడుకుంది, రక్షించుకుంది. ఆ విందు శత్రువుని జయించటానికి విందు చేసింది. అదేవిధంగా మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో అపోస్తలుడైన పేతురు గారు వ్రాస్తున్నాడు. మనము ఏ విందులకు మనము పాల్గొనాలో, ఏ విందులకు పాల్గొనకూడదో రాస్తున్నాడు. కనుక 4వ అధ్యాయం 3వ వచనం అన్నాడు, మనము పోకిరీ శాస్త్రాలను, దురాశలను, మద్యపానమును, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల యొక్క ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. గనుక ఈ విధంగా అపోస్తలుడైన పేతురు గారు చెప్తున్నాడు, ఈ యొక్క త్రాగుబోతు యొక్క విందులకు మనము పాల్గొనకూడదు, వాటిలో మనము కలుసుకోకూడదు, వారి యొక్క సహవాసం మనం చేయకూడదు. రెండవది, పరలోక రాజ్యమును గూర్చిన ఉపమానం చెప్తున్నాడు యేసు ప్రభువు. అక్కడ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లు విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లు విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయింది. యేసు ప్రభు పరలోక రాజ్యంలో ఒక విందు జరుగుతుంది, తన కుమారుని యొక్క పెండ్లి విందుకు పిలిచాడు. కానీ అందరూ షాకులు చెప్పారు, కానీ ఆ విందుకు రాలేకపోయారు. అప్పుడు ఆ యొక్క పనివారితో పిలిచి అన్నాడు, రాజమార్గములలోను ఆయా స్థలాలలోకి వెళ్ళి అందరిని పిలిచి రండి అంటే, అప్పుడు గుడ్డివారిని, కుంటివారిని అందరం కూడా ఆ యొక్క విందుకు పిలిచి ఆ విందులో ప్రతి ఒక్కరు కూడా పాలు పొందారు. అదే పరలోకంలో ఉన్న ప్రజల్లో అనేక మందిని దేవుడు ప్రేమ విందు, పెండ్లి విందు జరుగుతున్నది కనుక రక్షణ అనే అనుభవమును, రక్షించబడటానికి రండి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఎవరైతే రక్షణ పొందుతారో వారు పరలోక రాజ్యములు ప్రేమ విందులో పాలు పొందుతారని దేవుని ఒక వాక్యము మనతో మాట్లాడుతుంది. లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చూసినప్పుడు, ప్రియమైన సహోదరుడా, ఏమనంటే ఆయనతో కూడా భోజన పత్తిని కూర్చుండి ఉన్న వారిలో ఒకడు ఈ మాటలు విని
దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ప్రియమైన దేవుని యొక్క రాజ్యములో, ఈ పరలోక రాజ్యంలో పెండ్లి విందు జరుగుతున్నప్పుడు ఆ పెండ్లి విందులో ఎవరైతే పాలు పొందుతారో వారు ధన్యులు అన్నాడు. పరలోక రాజ్యములు యేసుక్రీస్తుతో వధువు సంఘము పెండ్లి విందులో ఆ యొక్క జరుగుతున్నప్పుడు పెండ్లి విందులో ఎవరైతే పాలు పొందుతారో వారు ధన్యులు అన్నాడు. గనుక ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైనది రండిని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసులను పంపెను. అయితే వారందరూ ఏకమనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలమును కొనియున్నాను, ఆవశ్యకంగా వెళ్ళి దాన్ని చూడవలెనని చెప్పి నన్ను క్షమించమన్నాడు. మరి ఒకడు అన్నాడు, 5 జత ఎడ్లను నేను కొన్నాను, వాటిని పరీక్షింపవలెను, వెలుచున్నాను, నన్ను క్షమించండి అన్నాడు. మూడో వ్యక్తి అంటున్నాడు, మరి ఒకడు అన్నాడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అన్నాడు. అయితే వీళ్ళిద్దరు కూడా, మొదట ఉన్నవారు కూడా నన్ను క్షమించండి అన్నారు. ఈ మూడో వ్యక్తి ఏమన్నాడంటే, నేను ఒక స్త్రీని చేసుకున్నాను, నేను రాలేను అన్నాడు, కానీ క్షమించండి అన్న మాట అనలేదు. గనుక ఇటువంటి విందులు వేరు. పరలోక రాజ్యములో జరుగుతున్న ప్రేమ విందు వేరు, పెండ్లి విందు కూడా వేరు. బైబిల్ గ్రంథంలో కొన్ని విందులు ఉన్నాయి ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి. గనుక ఈ యొక్క పరలోక రాజ్యంలో జరుగుతున్న పెండ్లి విందుకి మనము పాలిభాగస్తులు అవటానికి సిద్ధపడుచున్నామా? మన హృదయాన్ని దేవునికి సమర్పించామా లేదా? కనుక 24వ వచనంలో కూడా చూస్తున్నప్పుడు అంటున్నాడు, ప్రియమైన సహోదరుడా, ఎలాగా పిలువబడిన మనుషులలో ఒకడును నా విందు రుచి చూడాలని మీతో చెప్పుచున్నాను. నేను పిలువబడిన వారు రాలేదు. గనుక ప్రియమైన దేవుడా, ఆ ప్రేమ విందులో పిలువబడిన వారు రాలేదు. తర్వాత అనేక మందిని దేవుడు ఏర్పాటు పిలుచుకుని వచ్చారు. ఇప్పుడు మనము ఈ కృపాయుగంలో యేసుక్రీస్తు త్వరగా రాబోచున్నాడు. గనుక ఆ రాబోచున్న ప్రభుని యేసుక్రీస్తు యొక్క పెండ్లి విందులో మధ్యాకాశంలో వధువు సంఘము, పెండ్లి కుమారుడు, అక్కడ విందు జరుగుతుంది. కనుక ఆ విందులో మనము పాలు పొందుతున్నాము లేదు, ఎవరికి వాళ్ళే హృదయాన్ని పరీక్షించుకుని, నాకు ఆ పరలోక రాజ్యంలో ఉన్న పెండ్లి విందులో నేను పాలు పొందాలి అని తీర్మానం చేసుకోవాలి. పగటి విందు ఉంది, రాత్రి విందు కూడా ఉంది. పగటి విందు, రాత్రి విందు. లూకాసు సువార్త 14వ అధ్యాయము 12వ వచనం అన్నాడు. 12వ వచనం అన్నాడు, మరియు ఆయన తన్ను పిలిచిన వారితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. గనుక ప్రియమైన దేవుడా, అందరిని పిలుస్తాం, కానీ మనకి అక్కడ ఏం జరుగుతుంది? నీ పొరుగువారిని పిలవవద్దు, వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారం కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుద్ధానమును నీవు ప్రత్యుపకారము పొందుదువని
చెప్పాను. ప్రియమని ఇక్కడ ఎందుకంటున్నాడంటే యేసు ప్రభు గుడ్డివారు కుంటివారు పిలమన్నాడు. ధనికులు పిలుస్తా, స్నేహితులు పిలుస్తా, మరలా వాళ్ళు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళాలి. అప్పుడు నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనుక నీవు ఒకవేళ ఇంటి దగ్గర నీ విందు చేసుకుంటే గుడ్డివారిని, కుంటివారిని, ఇటువంటి వారిని అందరూ పిలిచినప్పుడు వారికి మంచి భోజనం పెట్టినప్పుడు పరలోకమందున్న తండ్రి నీ విందును ఆరగిస్తాడు. కనుక నీవు ధన్యుడవుతావు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. నీతిమంతులు పునరుద్ధానం తిరిగి లేచినప్పుడు నీవు కూడా వారితో పాటు ప్రత్యుపకారము పొందుతావు అని యేసు ప్రభు చెప్పుచున్నాడు. కనుక ఈ యొక్క ఉపమానం చాలా లోతైన మర్మం కనుక ఇక ముందుకు వెళ్దాం. ఆయనతో కూడా భోజన పక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాట విని దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని అతనితో చెప్పారా. కనుక దేవుని రాజ్యంలో భోజనం చేయడానికి మనం సిద్ధపడి ఉన్నామా లేదా? ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకుని మన యొక్క హృదయాన్ని మనం సిద్ధపరచుకుని దేవుని యొక్క ప్రేమ విందులో, పెండ్లి విందులో పాలు పొందాలని మనం చేస్తున్నాం. 4వదిగా గొర్రె పిల్ల యొక్క పెండ్లి విందు పండుగలు చూడుము అన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం అక్కడ చక్కని మాట రాస్తున్నాడు. 3వ అధ్యాయంలో 20 వచనంలో చెప్తున్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. ప్రియమని ఎవరైతే దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క వాక్యం విని హృదయాన్ని తెరుస్తారో, వాక్యమునకు చోటు ఇస్తారో, వాక్యము హృదయములో నాట్యబడినప్పుడు వాక్యానుసారం నడుస్తున్నవారు, వాక్యము నిలబడిన వారు, వీరందరూ కూడా ప్రేమ పరలోకపు రాజ్యంలో జరుగుచున్న చూడ చక్కని విందు జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యన తిరుగుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు చక్కని ప్రేమ విందు, అక్కడ పెండ్లి విందు జరుగుతుంది. ఈ లోకంలో జరుగుచున్న పెండ్లి విందు వేరు, పరలోక రాజ్యంలో జరుగుచున్న పెండ్లు వధువు సంఘము. క్రీస్తు వధువు సంఘము. ఆయన చింతపడి తన యొక్క శరీరములోంచి తీయబడిన వధువు సంఘము పెండ్లి కుమారుడైన క్రీస్తు ఎదుట నిలబడి చక్కని విందును ఆరగిస్తుంది. ఆ మహిమగల పట్టణంలో మనం ప్రవేశించడానికి యేసుక్రీస్తు యొక్క ప్రేమ విందులో మనము కలుసుకుని తండ్రి అయిన దేవుని యొక్క క్రీస్తు యొక్క వధింపబడిన గొర్రెపిల్ల పెండ్లి విందులో సింహాసనం ధరించిన యొక్క పెండ్లి విందులో మనం కూడా పాలు పొంది విశ్వాసం ముందుకు సాగాలి. ప్రియమైన దేవుడా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండినాను. ఆ ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రేమ విందు, పెండ్లి విందు, క్రీస్తు యొక్క పెండ్లి విందు మధ్యాకాశంలో జరుగుతున్నది కనుక ఆయనతో కూడా ఆ పెండ్లి విందులో నేను కూర్చుని భోజనం చేస్తాను, నేను భోజనం చేయాలి అని ప్రతి యవనస్తుడా, సహోదరుడా, సహోదరి, చదువుకొనుచున్న విద్యార్థులారా, మీరందరికీ కూడా ఇప్పుడు కనిపిస్తున్న పరలోకములు జరుగుతున్న పెండ్లి విందులో నేను పాలు పొందాలి. ఆ మహిమగల పట్టణంలో జరుగుతున్న ప్రేమ విందులో నేను చేరాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కుడిపార్శ్వమున నేను కూర్చోవాలని ఏ యొక్క సహోదరుడు, సహోదరి సిద్ధపడుచున్నదో వారందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఆ మహిమగల పట్టణంలో జరుగుతున్న పెండ్లి విందులో మనకందరికి కూడా పాలు పంపులు కలుగుతాయి. కనుక ప్రియమైన ఈ ప్రకటన గ్రంథంలో
19వ అధ్యాయంలో చక్కని మాట కూడా రాస్తున్నాడు. 9వ వచనం అన్నాడు, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పద్మాస్ దీవులో ఉన్న యోహాను ఈ ప్రాంగణంలో పెండ్లి విందు ఏ విధంగా జరుగుతున్నదో, ఎక్కడ జరుగుతుందో, వధువు సంఘము వివాహమునకు సిద్ధపడిన వధువు సంఘం ఎత్తబడిన తర్వాత రహస్య రాకడలో వధువు సంఘం ఎత్తబడి ఆ పరలోక రాజ్యంలో జరుగుచున్న పెండ్లి విందులో పాలు పొందుతున్నారు. గనుక ఆ పెండ్లి విందులో గొర్రెపిల్ల యొక్క పెండ్లి విందును చూడాలని ఆశిస్తున్నావా? ఆశ కలిగి ఉన్నావా? మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలన్నీ నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతో యేసును గూర్చిన సాక్ష్యము చెప్పి నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారాంశమని నాతో చెప్పాను. గనుక ప్రియమైన దేవులారా, ప్రవచన సారాంశం దేవుడు ప్రవచించి యోహానుకు జరగబోయేది దేవుని యొక్క దూత చూపించింది. సాష్టాంగ నమస్కారం చేయటానికి మనడు ప్రయత్నం చేస్తే, నేను కూడా సహదాసులలో ఒకడిని, దేవునికే నమస్కారం చేయండి అన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పరలోక రాజ్యంలో జరుగుతున్న పెండ్లి విందులో మనం పాలు పొందడానికి సిద్ధపడుతున్నాము. పరలోక రాజ్యంలో జరుగుతున్న పెండ్లి విందులో నేను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కుడిపార్శ్వంలో కూర్చోవాలని ఆసక్తి కలిగి ఉన్నావా? ఆసక్తికరమైన దేవుని యొక్క మాటలు వినటానికి నువ్వు ఎగురుపడుతున్నావా? ఈ లోకంలో అనేక విందులు ఉంటున్నాయి. త్రాగుబోతు విందులు ఉంటుంది, పగటి విందు ఉంది, రాత్రి విందు కూడా ఉంది. పరలోక రాజ్యమును గూర్చిన ఉపమానముతో కూడిన విందు ఉంది. రకరకాల విందులు భూలోకంలో జరుగుతున్న ఆ యొక్క విందుల్లో మనం పాలు పొందటానికి వీలు లేదు. పరలోకంలో జరుగుతున్న పెండ్లి విందులో మనం పాలు పొందాలి. ప్రేమ విందులు చాలా ఉన్నాయి, కపటపు విందులు ఉన్నాయి, కపటపు ముద్దులు ఉంటాయి. ఈ లోకంలో జరుగుతున్న విందులు వేరు. ఈ లోకంలో గొప్ప విందు ఏదంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఈ ఘనమైన వివాహము మధ్యాకాశంలో జరుగుతుంది కనుక ఆ ఘనమైన ప్రేమ విందులో మనము పాలు పొందాలి. సహోదరుడా, సహోదరి, ఆ ఘనమైన ప్రేమ విందులో పాలు పొందడానికి నువ్వు సిద్ధపడుచున్నావా లేదా? ఎవరికి వాళ్ళే మనము గమనించాలి, గుర్తు చేసుకోవాలి. ప్రేమ విందులో, పెండ్లి కుమారుని యొక్క విందులో రకరకాల పలహారాలతో, రకరకాల పండ్లతో ప్రభువు విందు చేస్తున్నాడు. ఆ విందులో సహోదరుడా మనం చేరటానికి, సహోదరి, సిద్ధపడదాం. ప్రేమ విందులో, పెండ్లి యొక్క విందులో మనం పాలు పొందుతాం. దేవుని యొక్క రాజ్యంలో కుడిపార్శ్వమున ప్రభు యొక్క కుడిపార్శ్వం కూర్చుంటానికి సిద్ధపడాలి. మన కొరకు రక్తము చిందించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తే. వధించబడిన గొర్రె పిల్ల యొక్క సింహాసనం ధరించింది. ఆ సింహాసనం ధరించిన గొర్రె పిల్లను మనం చూడటానికి మనము ప్రయాసపడాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో అనేకమైన మాటలు వస్తున్నాయి, అనేకమైన నిందలు వస్తాయి. కానీ ప్రేమ విందులో పాలు పొందటానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. కనుక ఏ విందు మనం కలిగి ఉన్నాం? పరలోక రాజ్యమును గూర్చిన విందులో పాలు పొందుతున్నామా? పగటి విందులో పాలు పొందుతున్నా, రాత్రి విందులో పాలు పొందుతున్నా?
గొర్రె పిల్ల యొక్క పెండ్లి విందులో పాలు పొందుచున్నామా? ప్రాముఖ్యంగా గొర్రె పిల్ల యొక్క ప్రేమ విందులో, పెండ్లి విందులో, మధ్యాకాశంలో జరుగుచున్న విందు, పరలోక రాజ్యంలో జరుగుచున్న విందు, దాంట్లో పాలు పొంది విశ్వాసం నుంచి ముందుకు సాగాం. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలము చక్కని ప్రేమ విందు కొరకు, పరలోక రాజ్యంలో జరుగుచున్న విందు కొరకు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వినుచున్న ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి, ప్రతి విద్యార్థి నాని విని చక్కని పరలోక రాజ్యంలో జరుగుతున్న ప్రేమ విందులో, పెండ్లి విందులో నాని బిడ్డలందరూ కూడా ప్రవేశించడాన్ని కృప అనుగ్రహించి నడిపించిన దేవానికి స్తోత్రాలు తండ్రి. చదువుకొనిచున్న విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి యొక్క చదువుల, విద్యల, జ్ఞానముల వయసులు వర్ధిల్లాలి ప్రభువా. నాయనా, లేలపూడి సంఘం జ్ఞాపం చేసుకో. నూతన మందిరం కట్టించావు, ఇంకా కొంత పని ఉంది ప్రభు, అది కూడా పూర్తి చేయించి దేవానికి స్తోత్రాలు. శ్రీల సమాజంలో యవనస్తులు, కూడుకల సండే స్కూల్ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించినైనా. వాహనాల మీద ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారు వెళుచున్నప్పుడు వచ్చిన నీ కాపుదల నుంచి నడిపించి దేవానికి స్తోత్రాలు. రోడ్డు మీద నడక ప్రయాణం చేస్తున్న వారిని నాయనా, సైకిల్ మీద ప్రయాణం చేస్తున్న వారిని, మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తున్న వారిని, కారుల మీద ప్రయాణం చేస్తున్న వారిని, ఆటోల మీద ప్రయాణం చేస్తున్న వారిని దేవానికి స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, బస్సుల మీద, లారీల మీద నాయన, ట్రైన్ల మీద ప్రయాణం చేస్తున్న బిడ్డలు నాయన, విమానంలో ప్రయాణం చేస్తున్న బిడ్డలు, అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్న బిడ్డలు నాయన, హెలికాప్టర్ మీద ప్రయాణం చేస్తున్న బిడ్డలకు, వీళ్ళందరికీ నీ కాపుదలొచ్చు. నీ హస్తమును నాయన, జాలిగల హస్తము వారిపై ఉంచి కాపాడి నడిపించిదేవా నీకు స్తోత్రాలు తండ్రి. నీ దయగల హస్తము నాయన మాకు అందరికీ దయచేసి నడిపించు నాయన. మా దేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను కూడా కాపాడి నడిపించి దేవానికి స్తోత్రాలు నాయన. కలెక్టర్లను, సబ్ కలెక్టర్లను కూడా దీవించి ఆశీర్వదించి, పోలీసు అధికారులను, పోలీసు వారి యొక్క కుటుంబములను, వారి యొక్క నాయన బృందాలను కూడా దీవించి ఆశీర్వదించి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇంజనీర్లను, సాఫ్ట్వేర్లను, చిన్న చిన్న జాబులు చేస్తున్న బిడ్డలను అందరిని కూడా దీవించి ఆశీర్వదించి ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. నీ దయగలాస్తం తోడు నీడగా ఉంచి నడిపించిన దేవానికి స్తోత్రాలు. నీ మహిమగల పట్టణంలో వీళ్ళందరూ కూడా ప్రవేశించడానికి వజ్ర వైఢూర్యాలతో కట్టబడిన ఆ యొక్క మహిమగల పట్టణము, ఆ పరలోక ప్రేమ విందులో మేమంతా కలిసి నాయన విందు ఆరగించడానికి నీ కృప అనుగ్రహించి నడిపించమడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి దేవానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరు నీ రాజ్యంలో చేరాలి తండ్రి. నాయన, ప్రతి సంస్థల యొక్క నాయకులను, బిషప్లను, రెవరెండ్లను అందరిని కూడా దీవించి ఆశీర్వదించినాను. వారి యొక్క సంఘాలను కూడా బలపరచమని, స్థిరపరచమని, ఈ మహిమగల పట్టణంలో ప్రతి సంస్థలో ఉన్న వధింపబడిన గొర్రెపిల్ల రక్తంలో కడబడి ఉన్న ప్రతి బిడ్డను కూడా ఈ రాజ్యంలో చేర్చి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ ప్రేమ విందులో నాయన మేమంతా చేర్చబడాలి. పెండ్లి కుమార్తెను నాయన స్తోత్రం తండ్రి. నాయన, సిద్ధపడిన వధువు సంఘమును నాయన దీవించి ఆశీర్వదించిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నీ కృపగల హస్తము ప్రతి ఒక్కరిపై ఉంచి నడిపించమని, దీవించమని నాయన, వినుచున్న ప్రతి సహోదరుడు, ప్రతి యవనస్తులను వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని, అలాగే తల్లిదండ్రులు లేని బిడ్డలకు తెలివి, జ్ఞానమును, ఆలోచన శక్తిని అనుగ్రహించి నడిపించమని నాయన, నీ కృప అనుగ్రహించమని, ఈ మహిమగల పట్టణంలో నీ బిడ్డలందరూ కూడా ప్రవేశించాలి దేవానికి స్తోత్రాలు. నీ రాజ్యములు మేమంతా కలపటానికి కృప అనుగ్రహించమని, యేసయ్యా గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడవు, మా దేశంలో అలజల తగ్గించు, మా రాష్ట్రంలో అలజల తగ్గించి నీ మహిమ చేత నింపి నడిపించమని యేసుక్రీస్తు యొక్క నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.